తెలంగాణ బిడ్డలందరూ అవమానపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక జరుగుతుందని కామెంట్ చేసింది. నేను మీడియా ద్వారా ముక్కుసూటిగా అడుగుతున్నా, మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రం కాదని, ఇక్కడ దోసుకున్నది సరిపోదని ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో కూడా లిక్కర్ దందా చేసి తిహార్ జైలు అంటే మన భారతదేశంలో అత్యున్నతమైన శిక్షలు పడే ఖైదీలకు అంటే నేరస్తులకు ఉగ్రవాదులకు పడే ఆ యొక్క తిహార్ జైల్లో ఉండి వచ్చిన మీ సోదరిమణి, అంతకంటే ఇంకా తెలంగాణ ప్రజలకు అవమానం, మహిళా లోకానికి అంత అవమానం ఎంత జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఈయన ఇప్పుడు వాళ్ళ డైలాగ్ ఎప్పుడు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తాయి కదా అన్నట్టు మళ్ళీ ఈ కారంటేనే బేకార్ పార్టీ, కారంటేనే బేకార్, ఈ బేకార్ పార్టీ కేటీఆర్ మాట్లాడుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి పైన అలాగే జూపల్లి గౌరవనీయులు మంత్రివారి పైన ఏదో కొట్లాట జరిగిందట, ఇద్దరికి ఏదో లావాదేవీలు 500 కోట్లట. అసలు ఇంకా లిక్కర్ టెండర్లే కాలేదు, ఇంకా పూర్తి కాలేదు, ప్రక్రియనే పూర్తి కాలేదు. అప్పటికే ఇద్దరు మధ్యన అల్లునికి కావాలని మా ముఖ్యమంత్రి గారు అలాగే కొడుకు కావాలని అని ఈ యొక్క అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇంకా సిగ్గు లేకుండా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మన అందరం చూసిన తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎలా దోసుకున్నదో మనందరికీ తెలుసు. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పి పక్కకు కూర్చుండి పెట్టినా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా వచ్చి వాళ్ళు అసలు లిక్కర్ కోసం మాట్లాడే అర్హత కూడా లేని ఈ ముఖాలు ఇంకా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు టానిక్ అనే బంజారా హిల్స్లో ఎలాంటి షాప్స్ పెట్టిండ్రు, దాంట్లో మీ యొక్క భాగస్వామ్యం ఎంత, మీ సంతోష్ రావుది ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్లా ఉన్నదో అందరికీ తెలుసు. దానిపైన ఆలో మార్కులు లేకుండా చేసిన ఘనత మీది. కోట్లు సంపాదించి దానిపైన చేస్తున్న దందాలు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలంతా చూసే కదా మిమ్మల్ని పక్కకు కూర్చుని పెట్టింది. ఏది చూసినా స్కామ్లు, ఏమన్నా స్కీములు తెచ్చిందంటే స్కాములు తప్ప ఏం లేదు. అడ్వాన్స్గా ఎలక్షన్ రాకముందే నువ్వు లిక్కర్ దందా చేసి కోట్ల డబ్బులు వేసుకొని పోయిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుకుప్ప చేసిపోయిన మీరు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చాలా తెలంగాణ ప్రజలను అవమానం కలిగే విధంగా మాట్లాడుతున్నారు. రిజ్వీ గారు మంచి ఆనెస్ట్ ఆఫీసరు, ఆయనను వారిని ఇప్పుడు ఫోర్స్ఫుల్గా ఆయనను రిజైన్ చేసి అంటే వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని ఆయన పోతున్నాడని ఒక అసత్య ప్రచారం. పాపం రిజ్వీ గారు చాలా మంచి హోదాలో ఉన్న, ప్రిన్సిపల్ హోదాలో ఉన్న మంచి ఒక అవినీతి మరక అనేది లేకుండా ఉన్న అధికారి. వారు వాలంటరీ తీసుకుంటున్నారు. నీకేమైనా ఫోన్ చేసి చెప్పిండా ముఖ్యమంత్రి వాళ్ళనో, లేకుంటే మా యొక్క గౌరవ మంత్రివర్యులైన జూపల్లి కృష్ణారావు ఫోర్స్ చేసి నేను దిగిపో అని చెప్పిందా? మీ మీడియాకి వచ్చి చెప్పిందా? లేకుంటే నీకేమైనా ఫోన్ చేసి చెప్పిండా? నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. పాపం ఆయన యొక్క సర్వీసు, ఆయన ఎన్నుకున్న విధానం, ఆయన ఉన్న నిజాయితీగా నడిచే బాటలో వారు స్వచ్ఛందంగా వారు విరమణ అడిగారు. విరమణ పోతుంది, అది తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి వస్తుంది. ప్రభుత్వం ఏమి వారికి వాలంటరీ ఇవ్వన్నా వద్దా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కూడా కాదు, వీళ్ళు అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్కి రాయాలి. మళ్ళీ ఇదన్నీ తెలియకుండా ఒక మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు. పాపం రిజ్వీని ఎందుకు లాగుతున్నారు ఇళ్లకు? వారు మంచి ఒక పేరున్న వ్యక్తి అని నువ్వే అంటున్నావు. మంచి పేరుతో ఉన్న ఒక హోదాలో ఉన్న వ్యక్తిని పాపం నీకు ఏదైతే కావాలనో, ఏదైతే దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంగా వారిని పాపం మధ్యకు తెచ్చి నీ అకృష్టాన్ని, మీ యొక్క చేష్టలన్నీ ఈ యొక్క మీడియా ద్వారా నువ్వు బయట పెట్టుకుంటాను. అసలు నీకు సిగ్గున్నదా అని అడుగుతున్నా మీడియా ద్వారా. నీకు సిగ్గు? నీ కల్వకుంట్ల ఫ్యామిలీకి, మీ బావ, నీకు, మీ చెల్లెకు మీకు ఉన్న తగాదలే సరిపోతలేవు. మీ చెల్లె స్పష్టంగా వచ్చి బయటకు వచ్చి మీడియా ముందు నిలబడి చెప్పింది, మీరంతా ఓ దయ్యాలని వేధించే దయ్యాలలాగా మా నాన్న చుట్టూ మొత్తం దయ్యాలు ఉన్నాయని చెప్పింది. అయినా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాడుకుంటున్నారు వాటాలకని ఒక అసత్యమైన ప్రచారం మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తున్నావు. కేటీఆర్ ఖబర్దార్, తస్మత్ జాగ్రత్త.